శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి మాసంలో 10వ తేదీ అనగా మనకి సోమవారం తిథి. ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున పరిస్థితులు ఈ విధంగానే మార్పుదల జరగబోతున్నాయి. కొన్ని రకాల శుభ ఫలితాలు, ఇంకొన్ని రకాల అశుభ ఫలితాలతో మిశ్రమంగా ఉండబోతోంది. తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి తులారాశి జాతకులు, ఇలా జరగక మానదు. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క గ్రహస్థితి ఈ విధంగానే మార్పు చెందబోతోంది. ఇత్యాది పరిస్థితుల్లోకి వెళ్లబోతున్నారు. అసలు తులారాశి జాతకులు ఈ రోజున మీకు ఏం జరగబోతుంది? అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు ఈ రోజున చేయాల్సిన దేవత ఆరాధన ఏమిటో, పాటించాల్సిన పరిహారాలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి జాతకుల యొక్క మనస్తత్వం గురించి ముందుగా తెలుసుకోవాలండి. ఈ రాశి జాతకులు మంచి మనసుతో ఉంటారు. ఎప్పుడు కూడాను ప్రశాంతవంతమైన వదనంతో, చిరునవ్వుతో ఉంటూ ఉంటారు. ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించుకునే సత్తా ఉంది అంటూ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. వీరు ఆత్మవిశ్వాసంతో ఉండి కుటుంబ బాధ్యతలు అన్ని కూడాను చాలా బాగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఎవరైనా సమస్యల్లో ఉన్నా కూడాను ఆదుకునేందుకు, ఆపన్న హస్తాన్ని అందించేందుకు వెనకడుగు అస్సలు వెయ్యరు. ఎవరి కష్టంలో అయినా నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తారు. బంధుమిత్రులైనా, స్నేహితులైనా ఎవరైనా సరే వీరి వద్దకే వస్తారు. వారి కష్టాలు చెప్పుకొని సంతృప్తి పడతారు. వీరు వారికి తగిన సలహాలు కూడా ఇస్తారు. సహాయ మార్గాలు కూడా తెలియచేస్తారు. అయితే ఈ రాశి జాతకులు అందరి తలలు నాలుకలాగా ఉంటారు అన్నమాట. ధైర్య సాహసే లక్ష్మి అన్న చందన్న ప్రతి విషయాన్ని కూడాను అలాగే తెలివితేటలతో ఆలోచిస్తారు. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా వీరు ఎదుటి వారి విషయంలో చాలా మంచిగా ఉంటూ వారితో చక్కగా పని చేయించుకుంటూ అభివృద్ధి మార్గంలో పయనించడమే కాకుండా వారికి కూడాను అభివృద్ధి పందాను తెలియచేస్తారు. ఇలా అందరికీ ఉపయోగపడే వ్యక్తులుగా తులారాశి జాతకుల గురించి చెప్పుకోవచ్చు. కానీ కొన్నిసార్లు అందరినీ గుడ్డిగా నమ్మి అబాసు పాలైపోతూ ఉంటారు. సమాజంలో వీరి పరువు ప్రతిష్టలకు ఇలా కాస్తంత భంగం కలగవచ్చును. కావున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఈ రోజున మీరు మీలో అద్భుతవంతమైన శక్తి విశ్వాసాన్ని అనుభవిస్తారు. ఏదో పాజిటివ్ ఫీలింగ్ కలుగుతోంది. వేరొకరి జీవితంలో ఈ రోజు జోక్యం చేసుకోవడం మీకు శుభదాయకం కాదు. జాగ్రత్తగా ఉండండి. మీరు మంచి వ్యక్తుల సహవాసం నుండి ప్రయోజనాన్ని పొందుకుంటారు. జీవిత భాగస్వామితో గొప్ప విషయాన్ని, గొప్ప సమయాన్ని ఈ రోజు గడుపుతారు, చర్చిస్తారు. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో సినిమా లేదా ఏదైనా ఈవెంట్కి వెళ్ళొచ్చు. డబ్బు పరంగా ఈ రోజు శుభవార్తను పొందుకోవచ్చు.
మీరు మీ సొంత వ్యాపారాన్ని నడుపుతుంటే మార్కెటింగ్పై ఎక్కువ దృష్టి పెట్టాలి. వ్యవసాయంతో అనుబంధం ఉన్నవారికి మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఈ రోజు మీరు కార్యాలయంలో చాలా చక్కగా పనిపై పూర్తి దృష్టిని కొనసాగిస్తారు. కానీ అది కాస్త కష్టంగా అనిపించొచ్చు. కానీ శ్రద్ధ వహించండి. మీరు ఆహారం మరియు దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ప్రయాణం సమయంలో మీ జీవితంలోకి ప్రేమ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీరు మీ మాటలు మరియు ప్రవర్తన నియంత్రించుకోవాల్సిన రోజుగా ఉంటుంది. ఇతరులు చెప్పే దానిలో జోక్యం చేసుకోవద్దు. మీ జీవిత భాగస్వామితో గొడవ రావచ్చు. మీరు ఆస్తికి సంబంధించి కొంత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సోదరులు మరియు సోదరీమణులతో విభేదాలు ఉన్నవారు అది కూడా పరిష్కరించుకుంటారు. ఏదైనా స్కాలర్షిప్ సంబంధిత పరీక్షకు సిద్ధం కావడానికి విద్యార్థులు కష్టపడి పని చేయాలి. మీరు ఎటువంటి గొడవలకు దిగకుండా ఉండాల్సి ఉంటుంది. మీ దృష్టి ముఖ్యమైన పనుల నుంచి మారవచ్చును. ఈ రోజు ఈ రాశి వారు మీ రహస్యాలు ఎవరితో పంచుకోవద్దు. మీరు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఇంటర్నెట్లో చాలా సమయాన్ని గడుపుతారు. మానసిక ఒత్తిడి మరియు కుటుంబ వివాదాల కారణంగా ఇబ్బంది పడతారు. పాత వివాదం మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఈ రోజు మానసిక ఒత్తిడి మరియు కుటుంబ వివాదాల కారణంగా ఇబ్బంది పడతారు. పాత వివాదం మళ్లీ మీ ముందుకు రావచ్చు. మీకు తెలిసిన వారిని మీరు కోల్పోవచ్చు. వ్యాపారంలో ఏదైనా కొత్త నిర్ణయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. భార్యతో గొడవలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కార్యాలయంలో రోజువారీ ఖర్చులు పెరుగుదలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. పని చేస్తున్న వారు శ్రేయోభిలాషుల నుంచి కొన్ని రహస్య సమాచారాలను పొందొచ్చు. దాన్ని తీవ్రంగా పరిగణించినట్లయితే మీ అనేక పనులు నెరవేరుతాయి. సామాజిక స్థాయిలో మీరు మౌనంగా ఉంటారు. కొన్ని పనుల్లో మరింత చురుగ్గా ఉంటారు. వ్యాపారవేత్త ప్రభుత్వ పని పురోగతికి సమయం పట్టవచ్చు. కాబట్టి దాని గురించి ఎక్కువగా చింతించొద్దు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం ద్వారా మీ ఆరోగ్యంలో కొన్ని మార్పులను మీరు అనుభవిస్తారు. ఏదైనా శ్రేయోభిలాషుల నుంచి వచ్చిన ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు మీకు ఒక వరమండి. ఏదైనా ఖరీదు వస్తువులు కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడితే దాని పరిష్కారం కనుగొనబడుతోంది. ఏదైనా వినోద వేదికను సందర్శించే కార్యక్రమం చేయొచ్చు. ఎక్కడైనా సంభాషించేటప్పుడు మీ రహస్యాలు పంచుకోవద్దు. లేకుంటే మీరు దీనివల్ల ఇబ్బందులు పడవచ్చు. మీలో ప్రతికూల ఆలోచనలకు చోటు ఇవ్వకండి. వ్యాపార స్థలంలో మీ ఉనికిని తప్పనిసరి చేయండి. అన్ని నిర్ణయాలు మీరే తీసుకోవడానికి ప్రయత్నించండి. కమిషన్ సంబంధిత పనులను నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వాయిదా వేయండి. రియల్ ఎస్టేట్ విషయంలో పెద్ద డీల్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆఫీసులో సహోద్యోగులతో సఖ్యత ఉంటుంది. మీ జీవిత భాగస్వామి భావాలు గౌరవించండి. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం తగదు. మీ స్వభావంలో పరిపక్వతను తీసుకురావడం ముఖ్యం. వైరల్ మరియు గొంతు నొప్పి వంటి సమస్యలుండొచ్చు. సరైన విశ్రాంతి తప్పక తీసుకోండి. మీ ఆహారం మరియు దినచర్యను సమతుల్యం చేయండి. ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్త. ఈ రోజు మీరు మీ మాటలను, మీ ప్రవర్తనను నియంత్రించుకోవాల్సిన రోజుగా ఉంటుంది. ఇతరులు చెప్పేదానిలో జోక్యం చేసుకోవద్దు. జీవిత భాగస్వామితో గొడవలు రావచ్చు. కావున జాగ్రత్త. ఎటువంటి గొడవలకు దిగకుండా జాగ్రత్త పడండి. ఈ రోజున ఈ రాశి జాతకులు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి శివారాధన చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. పొడవాటి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.